గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు ఖ్యాతాన్ ఆరోగ్య కేంద్రం నుంచి ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపంచర్ అలాగే న్యాచురల్ సైన్సెస్ దిలీప్ గారు ఉన్నారు. సో సీజనల్ చేంజెస్ వస్తున్నప్పుడు సీజనల్ వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి. సో అందులో వర్షాకాలంలో వచ్చే వాటిలో స్కిన్ డిసీజెస్ని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అలర్జీస్ కానివ్వండి, ఇచ్చింగ్ కానివ్వండి, అండ్ దట్టు సోరియాసిస్. ఇప్పుడు చాలా మందికి సోరియాసిస్ అనేది ఎక్కువగా వస్తుంది, చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి హాస్పిటల్స్లో కూడా అని చెప్తున్నారు. సో ఈ సోరియాసిస్ అనేది ఎందుకు వస్తుంది, మరి ఇప్పుడు సోరియాసిస్ వస్తే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అది తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో అన్ని డిసీజెస్ వేరు, మన పైకి కనిపించే డిసీజెస్ వేరు. సోరియాసిస్ కానివ్వండి, బుల్లి అంటారు, సమ్ ఏదైనా ఇచ్చింగ్ అని, తామర అంటూ ఉంటారు కదా. ఆల్ టైప్ స్కిన్ డిసీజెస్ వచ్చే ఆస్కారం ఉంటుంది వర్షాకాలంలో. సో వీటికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? అంటే ఫస్ట్ ఎలా వస్తుంది అనేది రూట్ కాజ్. అంటే జాగ్రత్తలు తీసుకోవడం అనేది సెకండరీ అయితే అసలు ఎందుకు వస్తుంది అసలు స్కిన్ డిసీజెస్ అంటే స్కిన్ డిసీజ్లో 36 టైప్స్ ఆఫ్ స్కిన్ డిసీజెస్ ఉంటాయి. లాస్ట్ వచ్చేసి సోరియాసిస్, దానికి మించి స్కిన్ క్యాన్సర్ కూడా అనేది వస్తుంది, అంత లెవెల్లో ఉంటుంది. కొంతమంది ఇప్పుడు మీరు అన్నట్టు సోరియాసిస్ ఉండే వాళ్ళకు చూడండి, అసలు వాళ్ళు బయటకి వాళ్ళ బాధను కూడా బయటకి చెప్పుకునే దానికి లేకుంటుంది, వాళ్ళ పరిస్థితి ఇలా ఉందని కూడా చెప్పుకునే దానికి లేకుంటుంది. ఫుల్ హ్యాండ్స్ మొత్తం ఉంటుంది చూస్తే చాలా మందికి. ఇట్లా కొన్ని డిసీజెస్ ఎలా ఉంటాయంటే భయంకరమైన స్కిన్ డిసీజెస్ ఉంటాయి. కొందరికి రెడ్ ప్యాచెస్ లాగా వస్తాయి, కొందరికి బ్లాక్ కలర్లో అయిపోతుంది స్కిన్. ఇవన్నీ కూడా రూట్ కాజ్ వచ్చేసి లంగ్స్, కిడ్నీ అన్నమాట. మనకు ఎప్పుడైతే స్కిన్ డిసీజ్ రావడానికి మెయిన్ ప్రధానమైన కారణాలు చూసుకుంటే నాన్ వెజ్, హై మసాలా తినడం, ఎక్కువ సాల్ట్ తినడం, ఈ రెండు ప్రధానమైన కారణాలు. ఈ రెండిటికి ఎక్కువ స్పైసీ ఫుడ్ తినడం వల్ల ఏమవుతుందంటే లంగ్స్ అనేది ఇన్బ్యాలెన్స్ అవుతుంది. లంగ్స్ ఎప్పుడైతే ఇన్బ్యాలెన్స్ అవుతుందో ఆటోమేటిక్గా స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. మోస్ట్లీ 99% స్కిన్ ప్రాబ్లం ఉండే వాళ్ళకు మోషన్ కూడా ఫ్రీగా ఉండదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మోషన్ ఎవరికైనా ఫ్రీగా ఉండకపోతే వాళ్ళకు స్కిన్ డిసీజ్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి రూట్ కాజ్లో వచ్చేసి లంగ్స్, లార్జ్ ఇంటెస్టైన్ అనేది ఎప్పుడైతే క్లీన్గా ఉంటుందో వాళ్ళకు స్కిన్ డిసీజ్ అనేటివి రావు, రేర్ అనమాట. చాలా రేర్గా వస్తే కూడా అప్పుడే వెళ్ళిపోతాయి అనమాట. కొంతమందికి రూట్ కాజ్, కొంతమందికి జస్ట్ ఇలా అంటే దద్దుర్లాగా వచ్చేస్తాయి. ఇది ఏంది అని అంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఇంటెస్టైన్ ప్రాబ్లం అనమాట. ఇది ఇంటెస్టైన్లో, లార్జ్ ఇంటెస్టైన్లో చాలా ఓవర్ హీట్ ఉండడం వల్ల కూడా మన స్కిన్ పైన వచ్చే ర్యాషెస్ కానివ్వండి, రెడ్ ప్యాచెస్ లాగా వస్తాయి, రింగ్ వామ్స్ అంటాం. ఇలాంటివన్నీ కూడా ఇంటెస్టైన్ యొక్క హీట్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. వీటికి రూట్ కాజ్ కూడా అక్కడే అనమాట. ఎక్కువ స్పైసీస్ తినడం వల్ల వస్తుంది, ఎక్కువ నాన్ వెజ్ తినడం వల్ల వస్తుంది, ఎక్కువ మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల కూడా స్కిన్ డిసీజెస్ అనేవి వస్తాయి. ఓకే, ఇప్పుడు ఏదైనా అడల్టరేట్ అయిన మిల్కా లేకపోతే నార్మల్ గా ఆల్ మిల్క్ ప్రోడక్ట్స్ అనమాట. ఇవన్నీ కూడా రూట్ కాజ్ వచ్చేసి మిల్క్ ప్రోడక్ట్స్ వల్ల కూడా స్కిన్ డిసీజ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకనంటే ఈ స్కిన్ డిసీజ్ వచ్చే వాళ్ళకు లంగ్స్ అనేటివి యాక్టివ్గా ఉండవు. లంగ్స్ యాక్టివ్గా ఉండాలంటే మిల్క్ ప్రొడక్ట్స్ మానేయాల్సి వస్తుంది. రెండవది స్వీట్ మానేయాల్సి వస్తుంది. మూడవది స్పైసీ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ మానేయాల్సి వస్తుంది. అంటే నాన్ వెజ్తో కూడిన ప్రోటీన్ ఫుడ్ అంతా కూడా మానేయాల్సి వస్తుంది. యాక్చువల్ చెప్పాలంటే లంగ్స్ని యాక్టివేట్ చేసుకోవడం అంటే కొన్ని స్పైసీ ఫుడ్ అనేది మానేయడం వల్ల కూడా లంగ్స్ అనేది బాడీ తనంత తాను హీల్ చేసుకొని ఆటోమేటిక్గా హీల్ చేసుకొని స్కిన్ డిసీజెస్ కూడా తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి స్పైసీ ఫుడ్ తినకూడదు, మిల్క్ ప్రొడక్ట్స్ తినకూడదు, ఓవర్ హీట్ ఉండేటివి. ఇప్పుడు మనం ఎక్కువ స్పైసీ ఉండేటివి, ఇప్పుడు మైదా ఇలాంటివన్నీ బాడీలో ఓవర్ హీట్ చేస్తుంది, ఇంటెస్టైన్ని పాడు చేస్తాయి. ఈ బర్గర్లు, బ్రెడ్తో సంబంధించిన ఎక్కువ సాల్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమైందంటే ఇంటెస్టైన్ అనేది బాగా ఓవర్ హీట్ అయిపోయి అది రిఫ్లెక్ట్ అయ్యి స్కిన్ మీద చూపిస్తుంది అనమాట. కాబట్టి
ఎప్పుడైనా సరే స్కిన్ డిసీజ్ వచ్చినాయంటే ఖచ్చితంగా రూట్ కాస్లో లంగ్స్ని కిడ్నీస్ని మంచిగా పెట్టుకోవాలి. స్కిన్ డిసీజ్ ఉండేవాళ్ళు ఎక్కువ వాటర్ తీసుకోవాలి. సాల్ట్ అనేది తగ్గించాలి, వాళ్ళ డైట్లో సాల్ట్ కంటెంట్ కూడా తగ్గించాలి. స్పైసీస్ అన్ని కూడా తగ్గించి తీసుకోవడం వల్ల కూడా సెల్ఫ్ హీలింగ్ అనేది అవుతుంది. ఒక ఎక్స్ట్రీమ్గా ఒక బాగా స్కిన్ డిసీజ్ ఇంకా తగ్గట్లేదు, ఇప్పుడు మీరు అన్నట్టు సోరియాసిస్ తగ్గట్లేదు, దానికి రూట్ కాస్లో ఆయుర్వేదాలు చాలా అద్భుతమైన యోగం ఉంటుంది. ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన మెడిసిన్స్ ఎలా ఉంటాయంటే రూట్ కాస్లో ఫస్ట్ ఏం చేస్తామనంటే ఇంటెస్టైన్ని క్లీన్ చేస్తాం. అంటే ఫ్రీగా మోషన్ వెళ్ళేదానికి ఫస్ట్ ప్రయత్నంకి దానికి కొన్ని రకాల మెడిసిన్స్ ఇస్తాం. దాని తర్వాత లేపనంకి కొన్ని మెడిసిన్స్ తయారు చేసి ఇస్తాం. నేను ఇంతకుముందు చెప్పిన గతంలో ఒక వీడియో చేసాం మన ఐటీఎంలోనే. దాంట్లో ఈ స్కార్పియస్ ఉంటాయి, తేళ్ళు ఉంటాయి కదండి, ఈ తేళ్ల నుంచి ఒక ఆయిల్లో వాటి విషం నుంచి, తేళ్ల విషం నుంచి నేను ఒక ఆయిల్ తయారు చేసేసి సోరియాసిస్కి ఇవ్వడం జరుగుతుంది. అలాంటి సోరియాసిస్కి కొన్ని ఆయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. పైపూతగా అంటే ఇంటర్నల్గా ఇచ్చే మెడిసిన్స్ కాకుండా పైపూతగా కూడా కొన్ని విషపూరితమైన క్రిమి కుటకాల నుంచి తీసినాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ పాముతో తీసిన విషయాలు కూడా చాలా మెడిసిన్స్ తయారు చేస్తున్నారు. అట్లా నేను కూడా కొన్ని గతంలో కొన్ని చేసిన మెడిసిన్స్ ఎలా ఉన్నాయంటే తేళ్ల యొక్క విషం నుంచి నేను ఒక ఆయిల్ తయారు చేసి సోరియాసిస్ కి చాలా మందికి ఇవ్వడం జరిగింది. చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి అనమాట. అలా గతంలో ఒక వీడియో కూడా చేసిన ఇలా. అలాంటి ప్రిపరేషన్స్ అన్ని ఆయుర్వేదంలో చాలా మిరాకిల్స్ ప్రిపరేషన్స్ ఉంటాయి. అలాంటి మెడిసిన్స్ ఇవ్వడం వల్ల కూడా పర్మనెంట్ గా స్కిన్ డిసీజ్ చాలా మందికి తగ్గిన ఫీడ్బ్యాక్స్ కూడా మన దగ్గర ఉన్నాయి అనమాట. సో ఈ విధానంలో మనం సోరియాసిస్ ని కానీ ఏదైనా స్కిన్ డిసీజ్ నుంచి కానీ బయటపడచ్చు. డయేరియా అనలేము, డయేరియా చుట్టూ చాలా డిసీజెస్ ఉన్నాయి. ఏం తిన్నా పడకపోవడం, చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ అవ్వనివ్వండి, సీజనల్ చేంజ్ అవ్వనివ్వండి, ఏదైనా కానీ బాడీ అడాప్ట్ చేసుకోలేకుండా ఉంటుంది. సో ఇక్కడ మన ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి, వేటిని అవాయిడ్ చేయాలి, వేటిని తింటే మంచిది అంటే ఇక్కడ హెల్దీగా ఉండాలంటే ఎలా ఉండాలి? చూడండి, ఇప్పుడు వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయింది. ఏం బాగా అబ్జర్వ్ చేస్తే ఈగలు దోమలు చాలా ఎక్కువ అవుతాయి. ఇప్పుడు స్టార్ట్ అయింది, కరెక్ట్గా 15 daysలో చూడండి, ఎక్కడ చూసినా ఈగలు ఉంటాయి, ఎక్కడ చూసినా దోమలు ఎక్కువైపోతాయి. ఈ దోమలు ఎక్కడ వాలి, ఎక్కడి నుంచి మళ్ళీ ఏ ఫుడ్ మీద వాళ్తున్నాం, మనం ఏ ఫుడ్ తింటున్నాం అనేది బాగా అబ్జర్వేషన్ చేస్తే మనకు రూట్ కాజ్ దొరికిపోతుంది. అంటే మనం తినే ఫుడ్లో ఇప్పుడు ఒక చిన్న లాజిక్ చెప్తాను. పిల్లికి పాలు మానిపించాలంటే వేడి పాలు పెట్టేస్తే అది ఒకసారి మూతి కాల్చుకుందంటే ఇంకా మళ్ళీ పాలు ఎప్పటికి తాగదు. ఇంకా అది చల్లగున్న పాలైనా సరే అది తాగదు. ఇంకా అది ఎందుకంటే పాలంటే దానికి బర్నింగ్ కాలుతుంది అన్నట్టు ఒకటి మైండ్కి బ్రెయిన్కి ఫీడ్ చేసుకుంటుంది. సేమ్ అనమాట. మనం తినే ఫుడ్ పైన ఏం వాళ్తున్నాయి, ఏ స్ట్రీట్ ఫుడ్ తింటున్నాం, మనం ఎలాంటి వాటర్ తాగుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు ఈ సీజన్లో కరెక్ట్గా చూస్తే వాటర్ అంతా కూడా కల్తీ, పైప్ లైన్లో కూడా దట్టి ఏదేదో కలుసుకొని మిక్స్ అయి వస్తుంటాయి. అందుకే తాగే వాటర్లో జాగ్రత్తలు తీసుకోవాలి, తినే ఫుడ్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి. ఇప్పుడు చెప్పినట్టు పిల్లి సామెత లాగా అంటే వేడి ఫుడ్ తీసుకోవాలి, వేడి ఫుడ్ తీసుకోవాలి, హాట్ వాటర్ తాగాలి. ఈ 2 రెమెడీస్ చేసినంత వరకు ఎలాంటి డయేరియా కానివ్వండి, ఈ సీజనల్ డిసీజ్ ఏవి కూడా రావు. అంటే మనం అవేర్నెస్లో ఉండాలి. ఖచ్చితంగా మనం వేడి పదార్థాలు మాత్రమే తీసుకునేలాగా చూస్తే ఎలాంటి డిసీజెస్ రావు అనేది నేచర్ చెప్తుంది. ఏదో బయటికి వెళ్ళాము, ఇప్పుడు ఏదో వర్క్ మీద బయటికి వెళ్ళాము, కానీ అక్కడ ఏది దొరికితే తినడం వల్ల ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తాం. తినే ఒక్క పూటకి చాలా మూల్యం చెల్లించుకోవాల్సిన రోజులు చాలా ఉంటాయి. హైదరాబాద్లో ఒకప్పుడు నవాబుల కాలంలో ఈ డయేరియాని ఎలా కంట్రోల్ చేయాలి అనేది తెలియక మూసీ నది దగ్గర ఉండే మూసీ నది దగ్గర నది ఏదైతే ఉందో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని అప్పట్లో 1000 మంది చనిపోయారు ఈ డిసీజ్ నుంచి, కలరా వచ్చేసి. అంటే ఆ కలరాకు అంటే రెమెడీగా అప్పట్లో ఈ బోనాలు అసలు పండగ వచ్చింది కూడా దాని నుంచే. ఈ బోనాల ఫెస్టివల్ మనకి ఏదైతే ఇప్పుడు ఉందో సీజన్, ఈ సీజన్ కూడా మనకు ఎలా వచ్చింది అని చూస్తే అప్పుడు మన నవాబుల కాలంలో వచ్చిన ఒక డయేరియా, అంటే అప్పుడు కలరా వచ్చిన దాన్ని ఈ అమ్మవారు రూపంలో మనకు సేవ్ చేసిందని చెప్పేసి ఒక చరిత్ర చెప్తుంది అనమాట. అయితే మన బోనాలప్పుడు కూడా ఏం చేస్తున్నాం చూడండి బాగా, అన్నం వేడిగా చేసి బోనం పెడతాం, పైన దీపం అంటే ఒత్తి పెట్టేసి దీపం పెడతాం, ఏదైనా చాలా ఫ్రెష్గా రెడీ అవుతాం. అంటే
ఒకసారి వేసిన బట్టలు తడి బట్టలు కూడా మళ్ళీ వేయకూడదండి అసలు. ఈ వర్షాకాలంలో అంటే తడి బట్టలు వేసేసుకొని తడి బట్టలు ఇప్పుడు ఎక్కడో వర్షంలో నానేసి వస్తాము వేసుకుంటాము, అలాగే ఉంటాం డే అంతా. ఆ ఫ్యాన్ కింద ఉంటే ఆరిపోతాయి అనుకుంటాం. ఇలాంటివన్నీ కూడా మనం చేసే చిన్న చిన్న తప్పులు రూట్ కాస్ లో ఎక్కడో ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది అవేర్నెస్ ఉండాలి మనకు. కాబట్టి బీ అలర్ట్ ఇన్ సీజన్. ఈ సీజన్ లో అలర్ట్ గా ఉండాలంటే బాడీ మైండ్ ఇవన్నీ ఫ్రెష్ గా పెట్టుకోండి, వేడి వేడిగా తినండి, వేడి వాటర్ క్యారీ చేయండి, వేడి వాటర్ని చల్లార్చుకొని తాగండి, బాటలో పెట్టుకోండి. అంటే ఇలాంటి చేయడం వల్ల కొంతవరకు నేచర్ నుంచి మనం జాగ్రత్త ఉండొచ్చు. లేదు సిచ్యువేషన్ చేదాటిపోయింది, ఎలా చేదాటిపోయింది, కంప్లీట్గా డయేరియా వచ్చేసి బెడెడ్ అయిపోయిండు, సెలైన్స్ ఎక్కిస్తున్నారు సిచ్యువేషన్లో కూడా ఒక్క రెమెడీ చెప్తాను ఇవాళ. ఆ ఒక్క రెమెడీ నుంచి వితిన్ 24 hours కంప్లీట్గా నార్మల్ అవ్వచ్చు. ఫస్ట్ రెమెడీ, వామిటింగ్ మోషన్స్ అవుతున్నాయి అంటే ఫస్ట్ 24 hours ఫాస్టింగ్, అసలు ఏం తినద్దు, వాటర్ కూడా తాగకూడదు, వాటర్ కూడా తాగకూడదు. కొన్నిసార్లు వాటర్ తాగినా కానీ అలాగే వామిటింగ్ వచ్చేస్తుంది కాబట్టి వాటర్ కూడా తాగకూడదు. 24 గంటలు ఫాస్టింగ్ ఉండడం వల్ల ఎలాంటి ప్రాణాపాయం ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఏది ఇంటర్నల్ గా లాక్టోస్ అనేది ఎప్పుడైతే ఇంకా యాక్టివ్గా మనం వాటర్ కానివ్వండి లిక్విడ్స్ కానీ ఇస్తామో అది ఇంకా యాక్టివ్గా అయిపోయి మోషన్స్ వామిటింగ్స్ అయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మీరు ఇన్పుట్ ఎప్పుడైతే ఆపేస్తారో బాడీ తనంత తానే మెకానిజం తనంత తానే హీల్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. కాబట్టి తనంత తానే హీల్ చేసుకుంటుంది. 24 hours ఫాస్టింగ్ చేయండి. మా వల్ల ఫాస్టింగ్ చేయడం అవ్వట్లేదు సార్, పిల్లలు ఉన్నారు, పిల్లలకు ఎలా ఫాస్టింగ్ పెట్టాలి, మా వల్ల అవ్వట్లేదు, ఫాస్టింగ్ పెట్టి వాళ్ళని వీక్గా చూడడం వల్ల మా వల్ల అవ్వట్లేదు. బెస్ట్ రెమెడీ, ఒక 2 స్పూన్లు హనీ తీసుకోండి. ఈ హనీ ఇంటెస్టైన్లో ఏం చేస్తుంది అని అంటే ఇంటర్నల్గా ప్రతి బ్యాక్టీరియాని కూడా బయటికి పంపించేస్తుంది. వన్స్ మొత్తం వాష్అవుట్ చేసేసి క్లీన్ చేస్తుంది. లోపలే ఉండే బ్యాక్టీరియాని అన్నిటిని బయటికి పంపించి హెల్దీగా ఇంటెస్టైన్ అనేది నార్మల్ స్టేజ్కి తీసుకొస్తుంది, లివర్ని నార్మల్ స్టేజ్కి తీసుకొస్తుంది, ఇంటెస్టైన్ని నార్మల్ స్టేజ్కి తీసుకొస్తుంది. ఒక్క 2 స్పూన్ల హనీ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే వామిటింగ్ అయినప్పుడు కానివ్వండి, మోషన్స్ అయినప్పుడు 2 స్పూన్ల హనీ ఇవ్వండి. ఇంకా అవ్వట్లేదు, కంట్రోల్ అవ్వట్లేదు అని అంటే ఈ హనీతో పాటు అల్లం రసం కలిపి ఇవ్వండి. ఒక చిన్న అల్లం ముక్క, హనీ, ఈ 2 1 స్పూను అల్లం రసం 1 స్పూను హనీ 2 మిక్స్ చేసేసి ఒక చిన్న వాటర్లో టీ కప్ అంత వాటర్లో వేసి మిక్స్ చేసి ఇవ్వండి. వితిన్ 12 hours కంప్లీట్గా మోషన్స్ ప్లస్ వామిటింగ్స్ అన్ని కూడా ఆగిపోతాయి అనమాట. ఈ చిన్న చిన్న రెమెడీస్ ద్వారా కూడా మనము హెల్దీగా ఉండొచ్చు ఈ సీజనల్ డిసీజ్ నుంచి. ఓకే ఓకే, చాలా చిన్న చిన్న రెమెడీసే, బట్ అవి తెలీదు మనకి. చాలా తక్కువ టైం వేస్ట్ ఏం లేదు, అక్కడ పెద్ద ఖర్చు అయ్యేది ఏం లేదు. అది ఆ రెసిపీ దానికి పనిచేస్తుందని మనకు తెలియాలి. అండ్ మీకు ఎవరైనా కానీ రిలేటెడ్ ఇష్యూస్ని ఫేస్ చేస్తున్న ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయినా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్తో దిలీప్ సార్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ చాలా త్వరగా హెల్త్ ఇష్యూస్ నుంచి బయటపడచ్చు కూడా. మీకు బోర్డంత హెల్త్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా మేము కూడా రెడీగా ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.